హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను అరటికాయ ఫ్రై చేశానండి. ఇలా చక్రాలు కోసి అరటికాయ ఫ్రై చేసి పక్కన పెట్టి కాసేపు అటు ఇటు వెళ్ళి రండి. కడాయిలో సగం ఫ్రై ముక్కలు మాయమైపోకపోతే నన్ను అడగండి. అంత టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. కడాయి పెట్టుకొని కడాయిలో 5-6 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని నేను పెద్ద అరటికాయలు కాస్త ముదురుగా ఉన్నవి 2 తీసుకున్నానండి. పైన తొక్క తీసేసి చక్కగా ఇగోండి, మరి తొక్క అంటే బాగా తెల్లగా కనిపించేటట్టు కాకుండా ఈ మాదిరిగా ఇంతలా ఉండేటట్టు ముక్కలు కట్ చేసుకోవాలి. కాస్త పైన పచ్చగా ఉండేటట్టే ఉంచాలండి. మరీ అరటికాయని తెల్లగా పీల్ చేసేస్తే ఏముంటుంది చెప్పండి దాంట్లో. అసలు మొత్తాన్ని ముక్కలు కట్ చేసేసుకొని నీట్గా కడిగి గుడ్డ పెట్టి తుడుచుకున్నాక మాత్రమే ఆయిల్లో వేయండి. తడి ముక్కలు వేస్తే నూనె అంతా బయట తుల్లి చేతులు కాలుతాయి, పైగా నూనె అంతా కూడా బయటికే వచ్చేస్తుందండి. ముక్కలకు అసలు అంత పట్టే అంత ఉండదు. చక్కగా కడాయిలో ముక్కలు వేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు అక్కడే ఉండి కలుపుతూ ఉంటే మంచిగా వేగుతాయి. ఆహా, ఫ్రై అయ్యాక మీరు కూడా రుచి చూసి అలాగే అంటారు ఎంత బాగున్నాయో అని. అంత రుచిగా ఉంటుంది. ఈ ఫ్రై కల్లా కూడా మనం వేయించుకునే దాంట్లోనే ఉంటుందండి రుచి అంతా కూడా. మీరు అలా అని హై ఫ్లేమ్లో పెట్టి దన వేయించేస్తే రుచి ఉండదు. అలా అని లో ఫ్లేమ్లో పెట్టి అదే వేగుతాయిలే అని అటు ఇటు వెళ్ళిపోతే ముక్క లోపలికి మెత్తగా అయిపోయి చెదురైపోతుందండి. చక్రాలుగా ఇలా వేయించడానికి అస్సలు అవ్వదు. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి 5-6 నిమిషాలకి అయిపోతుందండి. ఇలా మంచిగా వేగుతాయి. అక్కడక్కడ 2-3 ఇలా అరటికాయ ముక్కలు కనుక అంటుకుపోతూ ఉంటే కనుక గరిటితో నిదానంగా వాటిని 2 ముక్కల కింద చేస్తే విడిపోతాయండి. అంతే. ఈ అరటికాయ ముక్కలు వేయించుకోవడం ఎంత ఈజీనో కదా. కాస్త వేగాక దీంట్లో 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. నేను సాల్ట్ వేస్తున్నానండి. నాకు 1.5 స్పూన్ దాకా లైట్గా పట్టింది. ఇప్పుడు దీంట్లోనే కారాన్ని వేస్తున్నాను. కూర కారం వేస్తున్నాను అండి. కూర కారం వేసుకుంటున్నానండి, బాగుంటుంది. కూర కారం అయితే కనుక ఘాటుగా మసాలా తగులుతూ, మనం ఇందులో ఇంకా ఎటువంటి మసాలా పౌడర్లు వేయం కాబట్టి ఇలా కూర కారం వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మంచి టేస్ట్నిచ్చే సాంబార్ పౌడర్ అండి. అవును, మీరు విన్నది నిజమే. సాంబార్ పొడి 1.5 స్పూన్ దాకా వేసుకొని 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు మనం వేసిన పసుపు, ఉప్పు, కారం, సాంబార్ పౌడరు అలాగే కరివేపాకుని కూడా నూనెలో కాసేపు అలా ఫ్రై చేసుకుంటే అంతే అండి. స్టవ్ ఆపేసుకొని వేడిగా తిన్నా లేదా చల్లారిపోయాక సాయంత్రం మీరు వేయించిన ఉన్న తిన్నా కూడా రుచి ఎప్పుడు మారదండి. ఎంత బాగుంటాయో ఇవి. ముఖ్యంగా ముద్దపప్పు, సాంబార్, పప్పు, టమాటా లేదా పప్పుతో ఏం చేసినా రుచిగానే ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. పక్కన మనకి నంచుకు కావాలి కదా, అలాంటప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే ఇంకొంచెం రుచి పెరుగుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు అరటికాయ ఫ్రైని అబ్బా ఇంత బాగా ఎలా చేశారు అని ఇంట్లో మిమ్మల్ని పొగడాల్సిందే, అంత బాగుంటుంది. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తే ఈ అరటికాయ ఫ్రై ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా. ఉంటాను మరి. నేను కాస్త 4-5 ముక్కలు ప్లేట్లో వేసుకొని అలా అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ టేస్ట్ చేసేస్తాను.